పెళ్ళైన మన హీరోయిన్ తన భర్త పెట్టే సుఖం చాలక ఒక టూర్ గైడ్ని ప్రేమించి మోహించి కామించి ఇన్ని చెప్పానంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఎన్ని సందుల్లో ఎన్ని చీకటి గదుల్లో ఎన్ని కామసూత్ర భంగిమల్లో ఎంజాయ్ చేశారో. ఆ భంగిమలు ఎంతగా నచ్చినాయంటే హీరోయిన్ కి పెళ్ళైన తన హస్బెండ్ ని కూడా వదిలేసి వెతుక్కుంటూ ఆ గైడ్ దగ్గరికి వచ్చింది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరోయిన్ కి తన హస్బెండ్ కి పెళ్లి అవుతూ ఉంటుంది. కథ మొత్తం స్పెయిన్ లో జరుగుతూ ఉంటుంది. స్పెయిన్ లో ఉన్న మన హీరోయిన్ పేరు ట్రేసీ. రోమన్ అనే వ్యక్తితో రేసీకి పెళ్లి అవుతుంది. ఈ పెళ్లి కూడా ఫ్యామిలీ యొక్క అంగీకారంతోనే పెద్దల సమక్షంలోనే చాలా హ్యాపీగా పెళ్లి చేసుకుంటారు. ఇక పెళ్లికి వచ్చిన హీరోయిన్ ఫ్రెండ్స్ అతిథులు అందరు గిఫ్ట్లు ఇచ్చి వీళ్ళిద్దరిని హ్యాపీగా ఇంటికి పంపిస్తారు. పేరు చెప్పుకొని ఇంకా కాస్త వాడితో మాటలు పెంచుదాం అనుకునే లోపు హస్బెండ్ వచ్చి లాక్కెళ్ళిపోతాడు. ఇక వైఫ్ అండ్ హస్బెండ్ రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకున్న తర్వాత రోజు ఒక ప్లేస్ చూడటానికి వచ్చిన హీరోయిన్ ఆ ప్లేస్ ని పట్టించుకోకుండా వెనకాల దాక్కోనున్న ఈ యామన్ గడి చూస్తుంది. అంతే, అస్సలు వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి తన బ్యాగ్ ని వాడికి ఆనిచ్చేస్తుంది. ఇంకేముంది, మీటర్ 80కి వెళ్ళినా సరే కంట్రోల్ చేసుకొని హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అందరూ కలిసి హోటల్లో భోజనం చేయడానికి వెళ్తే మన హీరోయిన్ రేసి మాత్రం కచ్చి మర్చిపోయని చెప్పి బస్సులోకి వెళ్తుంది. దొంగ కావాలనే చేసింది. బస్సులోకి వెళ్ళటం ఆలస్యం, పట్టక్కని పట్టపట్లాడిచ్చేస్తాడు. అయితే ఇదంతా రేసి ఫ్రెండ్ మారియా అబ్జర్వ్ చేస్తుంది. సాయంత్రం కూడా ఆ యామన్ గడు హీరోయిన్ ఉన్న హోటల్కి వచ్చి 3 స్టార్ హోటల్లో 5 స్టార్ దెబ్బలేస్తాడు. ఇంకేముంది, హీరోయిన్ యామన్ గడి మాయలో పూర్తిగా పడిపోయి వాడిని ప్రేమించడం స్టార్ట్ చేసింది. ఆ ప్రేమ ఎంత లోతుకు వెళ్తుందంటే ఊరు చూడటానికి కాదు, హీరోయిన్ కామం తీర్చుకోవడానికి వచ్చినట్టు ఎక్కడ దొరికితే అక్కడ, ఏ షాపు వదలకుండా, ఏ సందు వదలకుండా ఎక్కడ పడితే అక్కడ దెబ్బల మీద దెబ్బలే. కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ తన ఊరికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చిన హీరోయిన్ కూడా మనసు మాత్రం ఆ యామన్ గడి మీద పోదు. వాడి ఫోన్ మాత్రం కలవదు. అలా రోజు డేట్లు కొట్టేసుకుంటూ ఏదో ఒక రోజు వాడు కాల్ లిఫ్ట్ చేస్తాడని ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఆ యామన్ ఫోన్ ఎత్తట్లేదని రేసి ఎప్పుడు ఏదో కోల్పోయిన దానిలాగా డల్లు కూర్చొని ఉంటే హీరోయిన్ ఫ్రెండ్ మారియా ఉంది కదా, తను అక్కడికి వస్తుంది. ఏంటి నీ బాధ, నేను అర్థం చేసుకోగలను, ఏమైందో చెప్పు అంటే జరిగిన విషయం చెప్తుంది. ఇదంతా విన్న మారియా, నీ మంచి కోసమే చెప్తున్నాను, అదంతా మర్చిపోయి నీ లైఫ్ నీ హస్బెండ్తో హ్యాపీగా గడపని చెప్పిన హీరోయిన్ అసలు ఏ మాత్రం పట్టించుకోదు. కొన్ని రోజుల తర్వాత రేసి రోమన్కి చెప్తుంది తన తల్లి కాబోతున్నానని. ఇది విన్న రోమన్ షాక్ అయిపోతాడు. అంతేకాదు, డాక్టర్ నాకు బ్యాటింగ్ చేయగలను కానీ బ్యాట్స్మెన్ అవ్వలేనని చెప్పాడు, మరి నీకు ఇది ఎలా సాధ్యమైంది అని అడగటంతో హీరోయిన్ కి మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. అయినా హీరోయిన్ కి అసలు పిల్లలంటే ఇష్టం లేదు. ఆ ఒప్పందంతోనే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయినా ఇప్పుడు పిల్లలు కావాలంటే ఎలా నీకు అసలు అని ఈ రోమన్ క్లాస్ పీకటం స్టార్ట్ చేస్తాడు. ఇక కాసేపు మాట్లాడుకున్న తర్వాత రోమన్ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరిని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ యామన్ అని చెప్పి నేను వాడిని మర్చిపోలేకపోతున్నాను, నీకు విడాకులు ఇచ్చేసి నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్తే ఈ రోమన్ సంగతి బయట సొసైటీకి తెలిసి పరుగు మొత్తం పోతుంది. ఏమొద్దు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తండ్రి అవుతానని చెప్పి దగ్గరుండి మరి నీ డెలివరీ నేను చేపిస్తానని చెప్పి హాస్పిటల్ దాకా తీసుకెళ్తాడు ఈ రోమన్ గాడు. అలా హీరోయిన్ ఒక మగ బిడ్డకి కొన్ని రోజులు పాపం ఆ పిల్లోడికి జ్వరం రావడంతో చనిపోతాడు. ఇక ఆ బిడ్డ చనిపోవడంతో హీరోయిన్ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. ఇంకా కొన్ని రోజులకి ఆ యామన్ గాడి మీద ప్రేమ ఎంత పీక్స్ లోకి వెళ్తుందంటే ఒక లెటర్ రాసి తన వెడ్డింగ్ రింగ్ తీసి అక్కడ పెట్టి నన్ను సుఖపెట్టేవాడు యమన్ గాడే, నేను ఎప్పుడు జీవితంలో కలవరా అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా ఈ యమన్ గాడిని వెతుక్కుంటూ తన ఊరు ఎక్కడో కనుక్కుంటుంది. వాడు సిటీలో ఉండట్లేదు, విలేజ్ లో ఉంటాడని, వాడు సొంత ఊరు అదే అని, వాడు టూర్ గైడ్ గా పని చేయట్లేదు, ఇప్పుడు వేరే పని చేసుకుంటున్నాడు వాడు విలేజ్ లో అని చెప్పడంతో హీరోయిన్ ఆ అడ్రస్ కి వెతుక్కుంటూ మరి వెళ్తుంది. ఇక అలా హోటల్ రూమ్ తీసుకొని యామన్ కనపడపోవడంతో యామన్ కోసం వెతికి ఒక రోజు ఎలాగనేసే కనిపెడుతుంది. అలా యామన్ చూడంగానే తన లైఫ్ లీడ్ చేస్తున్నాడు. హీరోయిన్ రావడంతోనే ఆ లారీలోకి తీసుకెళ్లి లారీ వెనుకున్న గుడారంలో కప్పకప్పలాడిచ్చేస్తాడు. అయితే రేసి తన జీవితంలో జరిగింది, తనకు బిడ్డ పుట్టాడని, తను నీ వల్లే పుట్టాడు కానీ వాడు చనిపోయాడని చెప్తుంది. ఆ విషయం తెలుసుకొని ఇద్దరు కాసేపు బాధపడినా ఏం పర్లేదులే మళ్ళీ ప్రయత్నిద్దామన్నట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ యామన్ గడి ఇంటికి హీరోయిన్ తీసుకెళ్తాడు. ఈ యామన్ గడు విలేజ్ లో ఉండడు, ఇతని ఇల్లు నచ్చుతుంది. ఇక వీళ్ళ ప్రేమ ఉప్పొంగి రావడంతోనే అక్కడ కూడా కార్యసాధన చేసేస్తారు. ఇక హీరోయిన్ ఎక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని ఫిక్స్ అయిపోయింది. యామన్ కూడా తనతో పాటే హీరోయిన్ ఉంచేసుకుందని ఫిక్స్ అవుతాడు. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి తను ఈ లోకల్ రెసిడెన్సీ లాగా పర్మనెంట్ పాస్పోర్ట్ కావాలని అడుగుతుంది. ఆ పాస్పోర్ట్ ఆఫీసర్ చెబుతుంది, ఇక్కడ నువ్వు ఏదైనా బిజినెస్ చేయి, లేకపోతే నీ లవర్ యామన్ని పెళ్లి చేసుకొని సలహా ఇస్తుంది. ఈ ఆఫీసర్ చెప్పిన మాట విని హీరోయిన్ యామన్ ఇంటికి వస్తుంది. అయితే అప్పుడే సడన్ సర్ప్రైజ్, ఒక
ఒక ఓల్డ్ లేడీ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆ ఇంటికి వస్తుంది. ఆ ఇద్దరు పిల్లలు ఎవరో కాదు, ఈ యామన్ గడికి పుట్టినోళ్లే. ఈ వచ్చిన ముసలావిడ కూడా ఆ యామన్ తల్లి. అయితే ప్రేమతో కళ్ళు మూసిపోయిన హీరోయిన్ కి ఈ మాటలు అస్సలు నమ్మదు. చేసేదేం లేక కొన్ని రోజుల తర్వాత తన బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ హీరోయిన్ ఈ యామన్ తో కలిసి కార్పెట్స్ అమ్మటం స్టార్ట్ చేసింది. దీనికి హెల్ప్ గా హీరోయిన్ ఊర్లోకి వచ్చినప్పుడు హీరో ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు హెల్ప్ కూడా తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అలా కొన్ని రోజులకి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వస్తాడు. వాడు వచ్చి ఒక పెద్ద డీల్ ఇస్తానని చెప్పి దాని లోపలికి వెళ్తే ఇక్కడ తనకి మైండ్ బ్లాక్ అయిపోయే సీన్ ఒకటి కనబడుతుంది. ఈ యామన్ గడికి డబ్బులు రావడంతో వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు. ఇక హీరోయిన్ కి వీడికి డబ్బులు రావడంతో ఇలాంటి పనులు చేస్తున్నాడు, ఇలాంటి వాడి కోసమా నేను నా భర్తని నా ఊరిని వదిలేసి వచ్చిందని చాలా బాధపడుతుంది. ఇక వాడిని చూసిన హీరోయిన్ కి ఎంత కోపం వస్తుందంటే ఆ గిఫ్ట్ ఇచ్చిన గన్తో కాల్చి పారదొబ్బుదామని. అయినా సరే కంట్రోల్ చేసుకొని నెక్స్ట్ డే కొత్తగా పటాయించిన అమ్మాయిని హీరోయిన్ ని ఇక వెంటనే హీరోయిన్ అక్కడి నుంచి పారిపోతుంది. ఈ కొద్ది సెకండ్లోనే యామన్ గడు చనిపోతాడు. హీరోయిన్ కూడా తన బట్టలు మొత్తం సర్దుకొని ఈ దేశం వదిలి మళ్ళీ తన దేశం వెళ్ళిపోదాం అనుకుంటుంది. తన మిగతా లైఫ్ మొత్తం అక్కడే గడిపేయాలని. ఎవరినైతే నమ్మి వచ్చిందో వాడు మోసం చేశాడు. ఈ రేసి మనస్ఫూర్తిగా అనుకుంటే తన హస్బెండ్ రోమన్తో తన లైఫ్ హ్యాపీగా గడిపేది. కానీ వేరే మగవాడి మీద మనసుపడి తన జీవితం మొత్తం నాశనం చేసుకుంది. లగేజ్ తీసుకువెళ్తున్న హీరోయిన్ చూపిస్తూ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది.